ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మన అంశము దానియేలు చెర జీవితము ఎలా. ఈ అంశం మీద ఇప్పటికే 9 ఎపిసోడ్లు మనం చేశాము. ఇప్పుడు 10వ ఎపిసోడ్ను మనము చేయబోతున్నాం. ఈ దేవుని ప్రజలారా, ఇవన్నీ ఏమి తెలియజేస్తున్నాయంటే చెరలో అంటే జైల్లో అని చెప్పాలా. జైల్లో స్వతంత్రం ఉండదు, బానిసత్వం ఉంటుంది. ఏమి చెబితే అది చేయాలా. ఈ దేవుని ప్రజలారా, దూరదేశంలో వెళ్ళిన వారికి బాగా తెలుసు, అక్కడ వాళ్ళకు స్వాతంత్రం ఉండదు, వాళ్ళ మీద అధికారం ఉండదు. కాబట్టి దేవుని జనాంగమా, దానియేలు చెరలో ఉన్నాడు. ఈ చెరలో ఉన్న దానియేలు దేవునితో తన జీవితాన్ని ఎలా గడిపాడో ఈ యొక్క 9 ఎపిసోడ్లు మనం చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, దానియేలుకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనం యొక్క భావము ఆయనకు తెలియలేదు కాబట్టి, గ్రహించలేదు కాబట్టి, ఆ యొక్క దర్శనమును బట్టి ఆయన ఎంతో వ్యాధిగ్రస్తుడైనట్టు మనము దేవుని వాక్యములో దానియేలు గ్రంథము 8వ అధ్యాయం ఆఖరి వచనంలో చూశాం. ఆయన కొద్దిగా ఉపశమనమైనాక రాజుకు పరిచర్య చేస్తూ, అలాగునే దానియేలు ఉపవాసం ఉన్నాడు. దేని కొరకు? ఆ కళ భావాన్ని తెలుసుకోవడానికి, గ్రహించడానికి ఉపవాసం ఉండి తను దేవునికి విజ్ఞాపన చేస్తూ, నా పాపమును నా పితరుల యొక్క పాపములను నేను ఒప్పుకుంటున్నాను అని తన జీవితంలో తగ్గించుకుంటూ వచ్చినాడు, ఒప్పుకుంటూ వస్తున్నాడు దేవుని దగ్గర. అయ్యా, నీకు తిరుగుబాటు చేసినామని ఒప్పుకుంటూ వచ్చినాడు ప్రార్థనలో, విజ్ఞాపనలో. అలా విజ్ఞాపన చేస్తూ ఉండగా దేవుడు గాబ్రియేలు దూతను పంపించాడు. దానియేలు, నువ్వు బహుప్రియుడవు, ఇదిగో నీ ప్రార్థన పరలోకంలో దేవుని యొద్దకు చేరినది, ఆయన ఇదిగో నీ యొద్దకు నన్ను పంపాడు. మన దేవుడు ఇక్కడ ప్రార్థన అయినే దేవుడని, నీ విజ్ఞాపన, నీ బాధ, నీ ఆవేదన ఆయన వినే దేవుడని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా. కొర్నేలు యొక్క ప్రార్థన కూడా దేవుడు విన్నాడు, ఆయన ధర్మ కార్యములను చూచాడు. ప్రియ దేవుని ప్రజలారా, అనేకులు మన భక్తులు ప్రార్థన చేసినప్పుడు ఆయన విన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఎటు తోచని పరిస్థితిలో ఉన్నా దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. తన దూతను పంపి దానియేలుకు సహాయం చేసిన దేవుడు ఎవరినైనా నీ దగ్గరికి పంపి నీకు సహాయం చేస్తాడు. అయితే నువ్వు దేవుని మీద ఆధారపడాలి. ప్రార్థనలోకి వెళ్ళి దేవుని మీద ఆధారపడినప్పుడు పరలోకమందున దేవుడు సహాయం చేస్తాడు. చూద్దాం ఆ యొక్క కళ భావం ఏందో, ఆ దర్శన భావం ఏందో మనము చూద్దాం. దేవుని ప్రియులారా, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం. నీవు బహు ప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరెను. కావున ఈ సంగతి తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావము గ్రహించుము. కాబట్టి గాబ్రియేలు దూత భూమి మీదకి వచ్చింది. దానియేలు ఆ కళ భావాన్ని గ్రహింపు, ఇదిగో ఆ శక్తిని, నీకు గ్రహించే శక్తిని ఇచ్చుటకు నేను వచ్చి తిని. కాబట్టి ఇప్పుడు చెబుతున్న ఆ కళను గురించి చెబుతున్నది. ఈ దేవుని ప్రజలారా, ఇది అంత్య దినాల్లో జరగబోతున్న ఒక గొప్ప మర్మం. అందుకే అది గ్రహించలేకపోయినాడు. క్రీస్తు యొక్క మర్మాన్ని గ్రహించలేకపోయినాడు.
కాబట్టి మరలా దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ప్రార్థించినప్పుడు దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు చెప్తున్న కళ యొక్క దర్శన భావం ఏందో ఇప్పుడు చెప్తున్నాడు, వినండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 24 వచనం. తిరుగుబాటు మాన్పుటకును. దానియేలు అంత్య దినాల్లో జరగబోతున్న ఈ కార్యము ఏందంటే తిరుగుబాటు. ఈ లోకంలో తిరుగుబాటు చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆ తిరుగుబాటును మాన్పుతాడు. దేవుని ప్రజలారా, ఈ మాటలు వినుచున్నా మన జీవితంలో యేసుక్రీస్తుకు తిరుగుబాటు చేసిన వాళ్ళమే. ఈ సృష్టిని ఇచ్చిన ఆ దేవునికి మనం తిరుగుబాటు చేసినాం. ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసినాం. అయితే అది మాన్పినాడు. ఒకప్పుడు త్రాగుబోతులు మాన్యారు. ఒకప్పుడు నరహంతకులు, వ్యభిచారులు, దొంగలు, అక్రమము చేసేవారు, మోసం చేసేవారు, స్వార్థము, అసూయ, ఇవన్నీ వారి జీవితాల్లో తిరుగుబాటు చేస్తూ కక్షలు, పగలు, వీటన్నిటి నుండి ఆ తిరుగుబాటును మాన్పినాడు ఎంతో మంది. దేవుని ప్రజలారా, ఆ తిరుగుబాటు మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, మానవుని మీద ఉన్న పాపమును నివారణ చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాబోతున్నాడని దానియేలు దర్శనము చూశాడు. పాపాన్ని నివారణ చేయును ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. మెస్సయ్యా అని రాయబడిన అభిషక్తుడు వచ్చును. అభిషక్తుడే మెస్సయ్యా. ఆ మెస్సయ్యే ప్రభువైన యేసుక్రీస్తు వారు. సమరయ స్త్రీ అంటాడు, మెస్సయ్య కోసం మేము ఎదురు చూస్తున్నాం, ఆయన మాకు సమస్తాన్ని తెలియజేస్తాడు. దిగో ఆ మెస్సయ్య నేనే. మీరు ఎదురు చూస్తూ సమస్తాన్ని తెలియజేసగలిగిన ఆ శక్తి సామర్థ్యము కలిగిన ఇదిగో అతని నేను నీ ముందరే ఉన్నాడు. అంటే పాపమును నివారణ చేసే శక్తి ఎవరికి ఉందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉంది. దేవుని అందుకే సమస్త మానవాళి పాపమంతా తన దేహం మీద వేసుకొని ఆ కలువరి శిలువలో భూమికి ఆకాశానికి మధ్యన పంచ గాయాలు పొంది శిరస్సు మొదలుకొని అరికాలు వరకు ఆఖరి బొట్టు వరకు అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, పవిత్రమైన ఆయన పావన రక్తాన్ని సర్వ మానవాళి పాపము కొరకై చిందించినాడు. పాపమునకు నివారణ చేశాడు. మరెన్నడూ పాపము నువ్వు ఆ పాపమునకు శిక్ష నీకు లేకుండా క్రీస్తునందు దేవుడు అనుగ్రహించాడు. అందుకే క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కాబట్టి పాపమునకు నివారణ చేసి ఆ నివారణ చేయుటకును, దోషమును నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు. తండ్రుల దోషము పిల్లల మీదకి వచ్చును, 4 తరములు వారి మీదకి వచ్చునని రాయబడి ఉన్నది. ప్రియ దేవుని ప్రజలారా, ఇట్టి దోషము నుండి ప్రాయశ్చిత్తము కలగజేసేది ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాటి కాపరులు కాదు, మాంత్రికులు కాదు, జ్యోతిష్యులు కాదు, తాయెత్తులు కాదు, మంత్రజ్ఞులు కాదు. వారి మీదనే దోషం ఉంది. నీ దగ్గరికి వచ్చి నీ మీద దోషం ఉంది, ఆ దోషం ఉంది, ఈ దోషం ఉందని నీకు చెప్తా ఉంటాడు. ప్రియ దేవుని ప్రజలారా, సర్వ మానవాళి మీద దోషం ఉంది. వాళ్ళు చెప్పేది ఏంది? మంత్రికుడు చెప్పేది ఏంది? జ్యోతిష్కుడు, కాటికాపరి వాళ్ళు చెప్పేది ఏంది? అతని మీద కూడా దోషం ఉంది. నువ్వు చెప్పు, నీ మీద కూడా దోషం ఉందా లేదా? చెప్పు. దోషం ఉంది. ప్రియ దేవుని ప్రజలారా, ఈ దోషములకు ప్రాయశ్చిత్తం కలగజేసింది ప్రభువైన యేసుక్రీస్తు వారు. యుగాంతము వరకు ఉన్నట్టి నీతిని బయలుపరచుటకు, ఈ భూమి మీద ఎలా నీతిగా జీవించాలో బయలుపరిచింది ప్రభువైన యేసుక్రీస్తే. ఎలా ప్రార్థించాలో, ఎలా తండ్రి దేవుని పనిని మనం ఎలా చేయాలో, ఎలా జీవించాలో, ఎలా ప్రేమించాలో, ఎలా సహాయం చేయాలో, ఎలా కనికరపడాలో ఇవన్నీ నేర్పించింది ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీతిని
బయలుపరిచిన. అందుకే చాలా మంది జీవితాలు మారినాయి. మతం కాదు, జీవితాలు మారినాయి. ఒకప్పుడు కొట్లాడేవాళ్ళు, దేనికైనా సిద్ధమనే వాళ్ళు ఈనాడు నీతిని బయలుపరుస్తున్నారు, నీతిమంతులుగా చేయబడి. దేవుని ప్రజలారా, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించు నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధింపబడింది. దేవుని ప్రజలారా, ఇది జరగవలసిన కార్యం. కాబట్టి దానియేలు యొక్క దర్శభావమును యేసుక్రీస్తు ప్రభు తిరుగుబాటు మాన్పడానికి, పాపము నివారణ చేయడానికి, దోషం ప్రాయశ్చిత్తము చేయడానికి, నీతిని బయలుపరచడానికి, యుగాంతము వరకు. ఇంకా మధ్యలో మరొకరు వచ్చి నీతిని బయలుపరిచేది ఏం లేదు. యుగాంతము వరకు ఆయన నీతిని బయలుపరిచాడు. దేవుని ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు కుటుంబం రక్షించబడి పాపమును, శాపము నుండి విడుదల, తిరుగుబాటు నుండి విడుదల, నీతి మంతుడుగా నువ్వు చేయబడతావు. అట్టి గొప్ప భాగ్యము, ధన్యత దేవుడు నీకు, నీ కుటుంబానికి దయచేయను. ఆమేన్. అందరికీ వందనాలు.